లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కరీంనగర్ 1వ డివిజన్ నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా ఎట్టెపు అంజలి ప్రభ వేణు బరిలో ఉన్నారు. ప్రస్తుతం ఇంటింటా కూడా ప్రచారం చేస్తున్నారు. ఒకసారి వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు చూస్తున్నాం. అన్న నమస్కారం. ప్రచారం ఎలా జరుగుతుంది? ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజల నుంచి ఆదరణ ఎలా వస్తుంది? ప్రజల నుంచి మంచి స్పందన వస్తుందన్న. ఇప్పటి వరకు అయితే మంచిగా ఉంది. నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలు బాగున్నాయి. చాలా రోజుల నుండి చూసిన సమస్యలు ఏందనేది ఇలా సమస్యలు చూసుకుంటూ దానికి పరిష్కరించుకుంటూ పోతా ఉన్నా. ఈడీ వరకు దగ్గర ఒక 1.5 year నుంచి 2 కోట్ల దాకా వర్కులు చేయించిన, కంటిన్యూగా చేపిస్తాను. హామీ ఇస్తున్న ఇలా సమస్యలన్నీ తెలుసు. చూసుకుంటూ దాన్ని ఎట్లా చేయాలనో అట్లా రూపకంగా ముందుకు పోదామని ప్లాన్ చేసుకుంటూ ప్రచారం చేస్తున్నారు కదా. సో ఈ డివిజన్ నుంచి ఏమైనా సమస్యలు గుర్తించారా? ప్రజలు కూడా మీ దృష్టికి ఏమైనా సమస్యలు తీసుకొచ్చారా? తీసుకొస్తున్నారు. చేసే బాధ్యత కూడా తీసుకుందామని చూస్తున్నాం. ప్రతిదాన్ని నేను చేసి పెట్టే బాధ్యత ఒక 1 year 1.5 year లోపల కంప్లీట్ చేసే బాధ్యత కూడా నేను తీసుకుంటాను. మీ కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది. మరి మీ 1వ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? అధికారం ఉంది కాబట్టి మేమంతా ధీమాగా ఉన్నాం. అధికారం లేని వారు ఎవరు చెప్పుడు మాటలు విని చెడిపోవద్దని చెప్తున్నా. అధికారం ఉంది కాబట్టి నేను ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం నుండి ఏది లేకున్నా, పదవి లేకున్నా 2 కోట్లు తెచ్చిన. ప్రభుత్వంలో మేము ఉంటే నాకు అధికారం ఇస్తే ఎట్లుంటుందో ఇక మీరే అర్థం చేసుకోవాలి సార్. హామీలు సీసీ రోడ్లు, మెయిన్ వీళ్ళకి కావాల్సిన డ్రైన్లు, ఇవి 2 కంప్లీట్ చేస్తారు. ఒకటి వాటర్ ఆల్రెడీ సొల్యూషన్ ఎక్కడ ప్రాబ్లం ఉందంటే అక్కడ పంపిస్తున్నాం. ఆల్రెడీ డ్రైనేజ్, ఈ డ్రైనేజ్ ఉన్నాయి. ఇవి మెయిన్ ఇక్కడ కొంచెం ప్రాబ్లం ఉంది. సర్వసోనార్ ఏరియాలో ఒకటి రోడ్డు క్రాసింగ్ కూడా కొంచెం అడ్డం ఉంది, ప్లాట్ ఉంది అన్నట్టు. ఇక దాన్ని కూడా క్లియర్ చేసే బాధ్యత నేను తీసుకుంటా. చిన్న ఒక 10 ఫీట్ల మందం ఉన్నట్టు. దాన్ని అవసరం అయితే సొంత ఖర్చుతో కొనైనా దాన్ని చేసే బాధ్యత. బస్సు దవాఖాన అడిగారు, ఇది ఒకటి చెప్పిస్తా. అంగన్వాడి అడిగారు, ఇది ఒకటి చేస్తా. ఇంకా ఏదో రేషన్ డీలర్ అడిగారు, అది కూడా పెట్టించే కార్యక్రమం చేస్తా. ఈ ఏరియాలో మొత్తం లేదన్నట్టు. ఊరంతా బాగా దూరం ఉంది. ఇక ట్రాన్స్ఫర్ అంటే నేను చేపిస్తా. దానికి ఒక అప్లికేషన్ ఇస్తే నేను చేపిస్తా. ఇలాంటి చిన్నవి అడిగారు. వాళ్ళు అడిగినా కూడా చిన్నవి, అవన్నీ చేయించడానికి కూడా నేను సిద్ధంగా ఉన్నా. ఇప్పుడు మీ డివిజన్ లో ఇటు బీఆర్ఎస్ నుంచి కానీ బీజేపీ నుంచి కానీ చాలా మంది అటు అభ్యర్థులు బరిలో ఉన్నారు. సో వాళ్ళకు ఎట్టైపు అంజలి ప్రభ వేణుకు తేడా ఏంటంటే మరి మీరు ఏం చెప్తారు? మేమేమో చేసి చూపిస్తున్నాం అన్న. వాళ్ళు చెప్పుడు మాటలతో ఉన్నారు. గత 15 ఏళ్ళ నుండి ఉన్నారు. ఒక సర్పంచ్గా, ఒక ఎంపీటీసీగా, ఇప్పుడు ప్రెసిడెంట్ కార్పొరేటర్గా ఉండి కూడా ఏకగ్రీవం చేసిర్రు. ఏకగ్రీవం చేసినా కానీ ఎక్కడ చేసిన గొంగడి అక్కడ ఉన్నట్టే ఉంది. ఇక్కడ నా దగ్గర కాదు, మీ ప్రతి ఒక్క పబ్లిక్ సమస్య అడుగుర్రి. ఎక్కడ కూడా ఒక డెవలప్ చేసిన కార్యక్రమం లేదు ఇప్పటి వరకు. ఒక్కసారి తీసుకొచ్చిండు ఎమ్మెల్యే 7 కోట్ల పనులు అన్నాడు. అక్కడ కొబ్బరికాయ కొట్టిపోయిండు, అవ్వాటే. మళ్ళీ వచ్చిండు, మళ్ళీ మొన్న ఒక 2 ఏళ్ళ కింద వచ్చిండు, మళ్ళీ కొబ్బరికాయలు కొట్టిండు, అవ్వాటే. ఎక్కడ చేసిన గొంగడు అక్కడనే. అది చేసింది లేదు, చూసింది లేదు. అన్ని శిలపలకాలు పెడతాడు, పోతాడు. పరిస్థితి అది ఉందన్న. మాకు ఒక్కటన్నా కనీసం చేసినప్పుడు ఆయన అంత ముందున్న కార్పొరేటర్ డివిజన్ అభివృద్ధి చేయించలేదంటారా? కుంటుపడింది అంటారా మరి డివిజన్? ఎక్కడన్నా చేసిండా పబ్లిక్ అడుగున్నా. ఎక్కడ చేసినా మా డివిజన్ల మాటలలో, పబ్లిక్ మాటలలో అడిగి తెలుసుకోండి. మేము చెప్తే వేరే అనుకుంటారు. ఇక్కడ కాదు, మా డివిజన్ మొత్తం తిరుగుడు ఎక్కడ చేసిండో మీరే తెలుసుకోరు. సో మరి ఇప్పుడు మీరు ఇన్ని హామీలు ఇస్తున్నారు కదా, మరి ఖచ్చితంగా మీ హామీలు కట్టుబడి ఉంటారా మీ డివిజన్ ప్రజలు? ఖచ్చితంగా. మా పొన్నం ప్రభాకర్ గారు ఉన్నారు, వారి దగ్గర మాట తీసుకున్నాను. సత్యం గారు ఉన్నారు, వారి దగ్గర మాట తీసుకున్నారు. నరేంద్ర గారు మాట తీసుకున్నాం. మీరు ఏదన్నా చేయరు, మీరు ఏ హామీ చేయడానికి మీరు సిద్ధమన్నారు. ఇప్పటి వరకే మేము ఇస్తున్నాం. మీకంటే మేము మీకు ఏది అన్న చేయరి. మీది మొన్న కలిసింది గ్రామం, కొత్తగా కలిసిన గ్రామం. కంపల్సరీ అభివృద్ధికి మీరు దేనికైనా సిద్ధం అని చెప్పారు డైరెక్ట్. ఎక్కువ ఫండ్స్ కావాలన్నా మీకు ఎంతనే చేసుకోరు, నేను చేసి పెట్టే బాధ్యత మాదని అన్నారు. లాస్ట్కి వెలిశాల రాజేంద్రరావు కూడా చెప్పిండు, మీరు ఏ పని కావాలన్నా చేయరు, లేకపోతే నేను వచ్చి చెప్తా అన్నాడు డైరెక్ట్. మీరు ఏ అని అవి చేయించే బాధ్యత నేను కూడా తీసుకుంటా అని చెప్పారు సార్. బీజేపీ బీఆర్ఎస్ కూడా హోరాహోరీ ప్రచారం చేస్తుంది. ఇలాంటి తరుణంలో మరి మీ డివిజన్ లో మీ గెలుపు సత్యమేనా? ఈ డివిజన్ లో కంపల్సరీ అన్న. మీరు చూడండి, మీరు తెలుసుకొని సర్వే చేసుకొని చూడండి. మేము చేసి చూపెట్టాం. వాళ్ళు చెప్పుకుంటూ పోయేటోళ్ళు. వాళ్ళు ఏం చేస్తారు సార్? వచ్చినాక వాళ్ళు ఏమైనా చేయగలుగుతారా అభివృద్ధి? ప్రభుత్వం లేదు, ఎక్కడికైనా లేదు. మేయర్ కొడుతుందా? సరే 8 ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నాడు, మళ్ళీ నెక్స్ట్ సార్ కూడా కాంగ్రెస్ వేస్తుంది. 8 ఉన్నాయి. 8 16 అయితే కావచ్చు, 20 అయితే కావచ్చు, 56 అయితే కావు కదా. అది అభివృద్ధి
కాదు. దానిలో ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్ చేస్తుంది. టీఆర్ఎస్ అంటే క్లోజ్ అయిపోయింది. ఇక అది మీకు తెలుసు పబ్లిక్లా. ఇక ప్రతి ఒక్కటి మీకు మీ ద్వారానే తెలుసుకుంటారు అందరు పబ్లిక్లో. మీ మీడియా మీ డివిజన్ ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటారు మరి? మా డివిజన్ ప్రజలకు మేము ఈ 5 ఏళ్ళల్లో డివిజన్లోనే మ్యాక్సిమం ఏం లేకుండా చేసే బాధ్యత, పని అనేది లేకుండా చేసే బాధ్యత తీసుకుందామని చూస్తున్నాను నేను. నా హామీ అది కాదు. అద్దం లేక కరీంనగర్ లోకల్ టవర్ సర్కిల్ ఎట్లుందో మాది కూడా అట్లా కావాలని చూస్తున్నాను నేను. చెప్పండి నాకు, ఇప్పుడు మీరు ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, సో మీ డివిజన్ నుంచి రెస్పాండ్ ఎలా ఉంది మరి మీ కాంగ్రెస్ పార్టీ? మా డివిజన్ నుంచి ఖచ్చితంగా డోర్ టు డోరు ఎట్టపు వేణన్న అంజలి ప్రభ వాళ్ళు ఇప్పుడు రాకముందే మనకు మెయిన్ ఒక రోడ్ వేశారు. స్వయంగా సొంత డబ్బులు పెట్టుకొని అన్న డ్రైనేజీలు చేపించాడు. ఒక ఎన్ని లక్షలు అంటే ఒక 3-4 లక్షలు అయినా కూడా తను సొంతంగా ఖర్చు పెట్టుకొని చేపించే వాళ్ళు ఎవరుంటారన్న ఈ రోజులల్లో? అధికారికంగా అందరూ రాజకీయాలలో ఉన్న వాళ్ళే చేయలేదు. అయినా మమ్మల్ని గుర్తించి అన్నకి ప్రాబ్లం అనగానే రాకముందే మనకు పని చేసి చూపెట్టిండు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మేము ఆడవాళ్ళం బయటికి రాని వాళ్ళం అన్న కోసం ఇంటింటికి తిరిగి పని చేస్తున్నాం. ఎందుకంటే మనకు పని చేసే వ్యక్తి కావాలని 100% అన్న చేస్తాడనే నమ్మకం ఉంది. అలా హామీలు ఇచ్చిండు కాబట్టి మా సరస్వతి నగర్ ప్రకారంగా ఎట్టపు వేణన్న అంజలి ప్రభవే విజయం సాధిస్తారు. అంతే, అందులో డౌట్ లేదు. సో చూసారా, మొత్తానికైతే 1వ డివిజన్ లో ఎట్టపు అంజలి ప్రభ వేణు విజయం ఖాయమంటున్నారు. ఎందుకు అనంటే ఏ పదవి లేనప్పుడే తన సొంత ఖర్చులతో ఈ యొక్క డివిజన్ ను చాలా పనులు చేయించాడు. ఒకసారి పదవి కనుక ఇస్తే, అవకాశం ఇస్తే, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉంది, తినకు అంటే ఇతనికి పైన పెద్దవాళ్ళ మద్దతు కూడా ఉంది. సో అవకాశం ఇచ్చి గెలిపిస్తే మాత్రం ఇక్కడ ఏవైతే హామీలు ఇచ్చిండో, ఏవైతే సమస్యలు ఉన్నాయో అవన్నీ గుర్తించి ఖచ్చితంగా ఈ డివిజన్ ను సుందరంగా అభివృద్ధి చేస్తానని కూడా మాటిస్తున్నాడు. ఖచ్చితంగా విజయం తథ్యం అని కూడా చెప్తున్నాడు. కెమెరా పర్సన్ కార్తిక్ తో శ్రీనివాస్, మంచి కరీంనగర్.